హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ మంత్ర. ఇవాళ మనం ఒక కప్పు బియ్యపు పిండితో అప్పటికప్పుడు చేసుకునే ఇన్‌స్టంట్ స్నాక్ రెసిపీ చూద్దాం. ఈ స్నాక్ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ. అలాగే చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. అలాగే చాలా క్రంచీగా, టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం ఏదైనా తినాలనిపించినప్పుడు ఫాస్ట్‌గా ఈ స్నాక్‌ని తయారు చేసుకోవచ్చు. మరి ఈ స్నాక్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా? ఈ స్నాక్‌ని రైస్ క్రాకర్స్ అని గూడా అంటారు. ఆ రైస్ క్రాకర్స్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఇలా ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. 1 కప్పు వాటర్ పోసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వామ్ తీసుకొని దానిని కొంచెం నలుపుకొని వేసుకోవాలి. కొంచెం చేతితో నలిపితే సరిపోతుంది. అలా చేతితో నలుపుకొని వాము వేసిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గెంట పెట్టి కలుపుకోవాలి. వాటర్ ఎప్పుడైతే రోలింగ్ బాయిల్ అవుతాయో ఆ స్టేజ్‌లో ఇలా బియ్యపు పిండిని 1 కప్పు తీసుకొని ఆ రోలింగ్ బాయిల్ అయ్యే వాటర్‌లో కలుపుకోవాలి. ఇలా బియ్యపు పిండిని వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్‌ని, బియ్యపు పిండిని ఒకసారి ఇలా గెంటబెట్టి కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీని మీదకి మూతను పెట్టుకోవాలి. ఇలా మూతను పెట్టుకున్న తర్వాత కాసేపు అలా వదిలేయండి. అలా వదిలేస్తే లోపల బియ్యపు పిండి ఇంకొంచెం కుక్ అవుతుంది. అయితే ఈ బియ్యపు పిండి పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు. కొంచెం గోరువెచ్చగానే ఉండాలి. మనం చేతితో పట్టుకోగలిగినంత వేడి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఆ బియ్యపు పిండిని ఇలా మెత్తగా చేతితో ఒత్తుకుంటూ గోధుమ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ వాటర్ ఏమైనా సరిపోకపోతే చేతిని తడుపుకుంటూ ఇలాగా పిండిని ఒత్తుకోండి. చూసారు కదా, ఇలా పిండిని రౌండ్ బాల్ లాగా మెత్తగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం బియ్యపు పిండిని వేసుకొని ఈ ముద్దను ఒకసారి ఇలాగా వెడల్పుగా చేసుకొని ఇలా రోలర్ సహాయంతో ఈ పిండిని మీరు మరీ పలుచగా కాకుండా అలాగే మరీ మందంగా కాకుండా కొంచెం మీడియం సైజు ఉండేటట్టుగా ఒత్తుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పిండి మొత్తాన్ని ఒత్తుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్‌లో చాకుతో గానీ లేదా ఇలా కుకీస్ చేసే షేపర్స్ ఉంటే వాటితో గానీ మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర కుకీస్ తయారు చేసే షేపర్స్ ఉన్నాయి రకరకాలు. అందులో నేను ఇలాగా స్టార్ షేప్ ఉన్న కుకీస్ షేపర్‌ని తీసుకున్నాను. ఇలా ఈ కుకీస్ షేపర్‌తో ఇలా స్టార్ షేప్‌లో అన్నిటిని ఒత్తుకున్నాను. చూసారు గదా ఎంత చక్కగా వచ్చాయో! ఇలా అన్నింటిని ఒత్తుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. వీటిని అప్పటికప్పుడే వేయించుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఈవినింగ్ టైంలో వీటిని స్నాక్స్ లాగా వేయించుకోవచ్చు. ఇక్కడ నేను షేపర్‌తో కట్ చేసుకోవడం వల్ల పిండి కొంచెం మిగిలింది. మళ్ళీ ఆ పిండిని ముద్దగా చేసుకొని ఇలా మళ్ళీ రోలర్ సహాయంతో రోల్ చేసుకున్నాను. ఇలా షేప్స్ అన్నీ తీసేసిన తర్వాత ఇలా పిండి ముక్కలు ముక్కలుగా మిగిలింది. దానిని ఇలా చాకుతో మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. మీరు చాకుతో స్క్వేర్‌లా గానీ, ట్రయాంగిల్‌గా గానీ కట్ చేసుకుంటే ఇలా పిండి వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇక్కడ వీటిని కూడా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు గదా, మొత్తం తయారైపోయినియి. మీరైతే ఖచ్చితంగా స్క్వేర్‌లా గానీ లేదా ట్రయాంగిల్‌గా గానీ కట్ చేసుకోండి చాకుతో. ఒకేసారి పనైపోతుంది. ఇలా షేపర్స్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ పిండిని ముద్దగా చేసుకొని చేసుకోవాల్సొస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద లోతుగా ఉండే ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా మనం చేసుకున్న రైస్ క్రాకర్స్‌ని ఆయిల్‌లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి షేప్ అవుట్ అవ్వకుండా ఆయిల్‌లో వేసుకొని ఈ రైస్ క్రాకర్స్‌ని లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నప్పుడు అవి బాగా క్రంచీగా వస్తాయి. అలా కాకుండా మనం మీడియం ఫ్లేమ్ మీద కానీ, హై ఫ్లేమ్ మీద కానీ కుక్ చేశామంటే లోపల మెత్తగా ఉంటుంది. క్రంచీగా తయారవ్వవు. అందుకని స్లోగా లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి. ఈ రైస్ క్రాకర్స్‌ని ముందుగానే తయారు చేసి పెట్టుకొని ఒక జిప్‌లాక్ కవర్‌లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని తీసి వేయించుకోవచ్చు. అయితే మనం వేయించుకోవాలనుకున్నప్పుడు వాటిని ముందుగా ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్ వచ్చినప్పుడు మాత్రమే వేయించుకోవాలి. బయట చాలా రకాల ఫ్రోజన్ ఫుడ్స్ దొరుకుతున్నాయి. అందులో కెమికల్స్ కలుపుతారు నిల్వ ఉండటానికి. ఇలా మనం చేసి పెట్టుకుంటే ఒక వారం వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్‌స్టంట్‌గా ఇలా వేయించి తీసుకోవచ్చు. ఇలా రైస్ క్రాకర్స్ అన్నింటిని ఆయిల్‌లో వేసుకొని లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోండి. ఇలా రైస్ క్రాకర్స్ అన్నీ వేయించుకున్న తర్వాత వీటిని ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఈ రైస్ క్రాకర్స్ పూర్తిగా చల్లారక ముందే కొంచెం వేడిగా ఉన్నప్పుడు దీని మీద కారం లేదా చాట్ మసాలా, చీజ్ మసాలా మీకు నచ్చిన ఫ్లేవర్‌ని ఇలాగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మసాలా అంతా ఈ రైస్ క్రాకర్స్‌కి పట్టేటట్టు ఇలా చేత్తో ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇంక వీటిని సర్వ్ చేసుకోవడమే.
ఈ రైస్ క్రాకర్స్ రెసిపీ మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మీరు గనక మన హోమ్ మంత్ర ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి స్నాక్స్లోకి మింట్ పౌడర్, అలాగే చీజ్ పౌడర్, మసాలా పౌడర్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. వీడియోని అప్లోడ్ చేస్తాను. మరి ఈ స్నాక్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. వేరే రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.